కుసురంపల్లి వాటర్ ఫాల్స్. ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ నుంచి ఇంకొక 8 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఒక 20 మినిట్స్లో మనం ఇంకా అక్కడికి రీచ్ అవుతాం. రోడ్ కొంచెం చిన్నగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. బట్ రోడ్ చిన్నగా ఉన్నా కానీ మనకి రోడ్ వ్యూ మాత్రం సూపర్ ఉంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ కంప్లీట్లీ గ్రీనరీతో కవర్ అయింది. ఇవన్నీ కూడా పత్తి విత్తనాలు. రైట్ సైడ్ వస్తే మనకి మొత్తం చెరుకు తోటలు ఉన్నాయి. చూడడానికి చాలా పీస్ఫుల్ ఉంది. ఇంకొక 10 మినిట్స్లో మనం కుసురంపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అవుతాం. చూద్దాం ఉన్నాయా లేవా వాటర్ ఫాల్. So we came to a waterfall and there is no road here. Now we have to go there by walk. హాయ్. సో అట్ లాస్ట్ వాటర్ ఫాల్స్ ఉన్న లొకేషన్కి అయితే రీచ్ అయ్యాం. బట్ ఇక్కడ కార్ అయితే వెళ్ళడానికి అస్సలు దారి లేదు. సో కార్ని దూరంగా పార్క్ చేసి మెల్లగా దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చూస్తే రోడ్ అంతా కూడా ఫుల్ కంప్లీట్గా బురదతో ఉంది. నడవడానికి చాలా కష్టం. సో ఈ బురదలో కారు తీసుకొని రావడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఇది ఇరుక్కుపోతుంది. సో మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్ ఇది చాలా స్లిప్ అవుతుంది. మెల్లగా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ బ్యాగ్లో కార్ని కప్పే కవర్ని క్యారీ చేస్తున్నాం, ఎందుకంటే వర్షం పడడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు, నేను మాత్రం వెనకాల మెల్లగా జాగ్రత్త వస్తున్నాను, ఎందుకంటే నాతో పాటు చిన్న బేబీ ఉంది కాబట్టి. సో ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇప్పటికీ ఒక 1.5 కిలోమీటర్ వరకు అయితే వచ్చినాం. బట్ ఎక్కడ కూడా వాటర్ ఫాల్స్ అయితే కనిపించట్లేదు. పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు బాగానే, బట్ జాగ్రత్తగా వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ పాములు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చూస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. సో చాలా దూరం వచ్చినాం. ఇప్పటికీ ఒక 2 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. బట్ స్టిల్ ఎక్కడ కూడా వాటర్ ఫాల్స్ అనేది అయితే కనిపించట్లేదు. సో వాటర్ ఫాల్స్ ఉన్నాయా లేదని పెద్ద సస్పెన్స్. ఇంత దూరం వచ్చి వాటర్ ఫాల్స్ లేకపోతే మాత్రం కంప్లీట్గా అందరం కూడా డిసప్పాయింట్ అవుతాం. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప ఏమంటుందంటే వాటర్ ఫాల్స్ సౌండ్స్ వస్తున్నాయి అంటే చెప్తుంది. బట్ నాకైతే ఏం వినిపించలేదు. సో చూసారు కదా రోడ్ అయితే ఎంత దారుణంగా ఉందో, చాలా కష్టంగా వెళ్తున్నాం. తినొచ్చేసి ధృవిక. సో తినని ఎత్తుకొని చాలా జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది నేను, ఎందుకంటే జారి పడితే ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. సో నాకైతే ఏం కాదు, కానీ పాప ఉంది కాబట్టి చాలా కేర్ఫుల్గా వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ ఇప్పటికైతే 2.5 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చినాం. ఎక్కడ కూడా అయితే వాటర్ ఫాల్స్ లేవు. చూడాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అడవిలో ఎవ్వరు కూడా లేరు. ప్రజెంట్ అయితే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ మేము మాత్రమే ఉన్నాం. ఇక్కడ కొంచెం దూరం వచ్చినాక కొంచెం వేరే మనుషుల సౌండ్ అయితే వినిపిస్తుంది. ఉన్నారో లేదో తెలీదు. ఇంకొంచెం దూరం వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, వీళ్ళు పాపం ఇంత దూరంలో బైక్ మీద వచ్చారు. బైక్ నడవని స్థితిలో అంత కష్టపడుతున్నారు. హాయ్ బోలో యూట్యూబ్ గోయింగ్ టు వాటర్ ఫాల్స్ है? अच्छा है. हैदराबाद राइट. जय श्री राम. हे ना वाटर आडಬೇಕು ನಡ್ಕೊಂಡು ಅಲ್ಲ కొంచెం దూరం. Humans, what have you learned? సో ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చాం. సో మాకు ఇంతకుముందు కనిపించిన అబ్బాయిలు అయితే వాటర్ ఫాల్స్ ఉన్నాయంటని చెప్పారు. సో కొంచెం కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, ఎట్ లాస్ట్
వి రీచ్డ్ ద డెస్టినేషన్. అండ్ ఇక్కడైతే క్లియర్గా మనకు వాటర్ సౌండ్ వినిపిస్తుంది. బయట ఎక్కడుందో చూడాలి. ఇక్కడ నుంచి కొన్ని వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయి, ఫ్లోటింగ్ అవుతున్నాయి ఇక్కడ నుంచి. ఓకే, సో ఇటు సైడ్ ఉందనిపిస్తుంది. వెళ్ళాల్సిందే, ఇంకా వెళ్ళి చూడాల్సిందే. ధ్రువ ఎక్కడికి వచ్చా? చల్లారా చల్లారా చల్, చల్లారా చల్లారా చల్. ఓకే, ఇంకొక 1 minute, వితిన్ 30 seconds, సారీ 60 secondsలో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నట్టున్నాయి. సౌండ్ అయితే విపరీతంగా వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. 4 hours కంట. ఓకే, వావ్, at last we arrived the location and we have a waterfalls over here. ఏ వాటర్ ఫాల్స్ భయ్యా ఒకసారి పట్టుకో అక్క, ఛాన్స్ తీసుకోకండి, లోయలు ఉన్నాయి బాగా. నీ చుట్టే భయ్యా थोड़ा कुत्ता को ले लो ना, उसमें हमारे कांटेक्ट में है, वो ले लो ना थोड़ा. ओके, end of the day we have a waterfalls here. లోపలికి వెళ్ళడం అయితే చాలా కష్టమే. వెళ్ళారు బట్ మనం రిస్క్ తీసుకోవాలి. సో అట్ లాస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాం, కానీ లోపలికి దిగాలంటే చాలా రిస్కీ ఉంది. సో వేరే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళ సజెషన్ తీసుకొని దిగడానికి ట్రై చేస్తున్నాం. చాలా ఇబ్బందికరంగా ఉంది, బట్ చాలా జాగ్రత్తగా దిగాలి. అటు డాడీ అలా సైడ్ అనిరా చెప్పు, వాటర్ ఫాల్స్కి వచ్చినా వస్తున్నా అదే. సో దెన్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. ఇక్కడ ఫుల్ సౌండ్ ఉంది. సో కిందకి దిగడానికి దారి చూస్తున్నాం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. సో ఇది లాంగ్ షాట్లో నేను చూపిస్తున్నాను, కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. సో వేరే వాళ్ళైతే ఉన్న అయితే తిరుగుతున్నాను. కొడతా మా హనీ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో ఉంది. నాకంటే ముందు ఫాస్ట్ క్లాస్లో కిందకి వెళ్ళిపోయింది. ధ్రువ సో ఫైనల్లీ we reached the destination, our waterfalls. ఎట్ లాస్ట్ మేమైతే వాటర్ ఫాల్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. బట్ ఇట్లా ఎంజాయ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాటర్ ఫాల్స్ దగ్గర జారి పడే అవకాశం చాలా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాం అందరం. వర్షం కూడా పడుతుంది.
Humans, what have you learned? వర్షం కూడా పడుతుంది. అసలు 2 కాలు జాగ్రత్తలు చూద్దాం. తీస్తున్నా ఇచ్చాను అంటారు. అంటే ఇచ్చారు ఒక 2 hours స్పెండ్ చేసిన తర్వాత వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువ అవుతున్నాయి. సో మనం ఇంకా స్టార్ట్ అయ్యి అక్కడికి పైకి వెళ్దాం. వర్షం కూడా పడుతుంది. మేము వచ్చి ఇక్కడికి ఆల్మోస్ట్ 2 hours అవుతుంది. 2 hours తర్వాత వర్షం అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. సో వర్షం పెద్దది అవ్వకముందే మేము అక్కడ నుంచి బయలుదేరాలనుకున్నాం. ఎందుకంటే మాతో పాటు కిడ్స్ ఉన్నారు కాబట్టి వర్షంలో వాళ్ళని తీసుకొని రావడం చాలా కష్టం అవుతుంది. సో కుసరంపల్లి వాటర్ ఫాల్స్ మీరు అందరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.